ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం అవ్వబోతున్నాయి. అయితే దీనిపైన ఇప్పటికీ ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడనప్పటికీ కూడా కొంతమంది ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ బడ్జెట్ సమావేశాలని ప్రారంభించబోతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే మార్చి 2వ వారం చివరి వరకు కూడా ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తం కూడా 18-21 పని దినాలులో ఈ బడ్జెట్ సమావేశాలనేది నిర్వహించాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 11వ తేదీన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలనేది ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఎస్సీ సమావేశం అనేది జరుగుతుంది. ఈ బీఎస్సీ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలలో దేని మీదైతే మనం అజెండాగా తీసుకోవాలి, ఏ సబ్జెక్టుల మీద మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూలంకషంగా వీళ్ళంతా కూడా బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఆ బీఎస్సీ సమావేశంలోనే ఎన్ని రోజులు ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే దానిపైన కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఇప్పటివరకైతే అధికారికంగా అయితే 11వ తారీఖు నుంచి అని చెప్పకపోయినప్పటికీ కూడా మనకున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 11 నుంచి అయితే ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.